सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। प्रिंट एंड इलेक्ट्रॉनिक मीडिया फोटो वीडियो जर्नलिस्ट अंदर पेर नमस्कार। నిన్న గౌరవనీయులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు నిన్న హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇది హాస్పిటల్ నమూనా, ఎలక్షన్ నాటికి 6 ఫ్లోర్లు స్లాబ్లు వేసి గోడలు కూడా స్టార్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ప్లాస్టింగ్ చేయడానికి దాదాపు ఒక 7 నెలలు అయినట్లుంది. ప్లాస్టింగ్ చేస్తున్నాం. తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తెస్తే అక్కడ ఉన్న హాస్పిటల్ని ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నట్టయితే కొన్ని విభాగాలు అక్కడ ఓన్లీ మదర్ అండ్ చైల్డ్ మాత్రమే, అక్కడ రిమైనింగ్ హార్ట్ కానీ మిగతా రకరకాల వ్యాధులకు ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటే ఆధునీకరమైనటువంటి రూమ్లలో, మంచి ఏసీ రూమ్లలో పేదవాడు కూడా వైద్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది మంచి ఎక్విప్మెంట్స్ ఉంటాయి కనుక మంచి వైద్యం అందుతుంది. మూడవది బస్ స్టాండ్కు అపోజిట్లోనే ఉంది కనుక పేదవాళ్ళు బస్ దిగగానే తొందరగా వాళ్ళు చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక రైల్వే స్టేషన్ కూడా దగ్గర ఉంది కనుక మరి తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రెండవది నిన్న అక్కడ కొంతమంది నాకు ప్రెస్ రిపోర్టర్స్ ఫోన్ చేసి, సార్ ముందర టూరిజంది ఏదో 99 ఏళ్ళకు లీజు తీసుకురంట కదా సార్ అని చెప్పి ఒక ఫోన్ చేయడం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు ఎలక్షన్లు ఎప్పుడంటే నా మీద అసత్య ప్రచారాలు చేసి ఓట్లు వేసుకుని సరిపోయింది అనుకున్నాం పోనీ. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే మాట మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఒకటి నేను ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, టూరిజం శాఖ మంత్రిగా కూడా జూపాల కృష్ణారావు గారే కనుక నేను ఇప్పుడు అడిగితే కన్స్ట్రక్షన్ చేసే కాంట్రాక్టరు ప్రభాకర్ రెడ్డి గారు కాంట్రాక్టర్, గతంలో 10 సంవత్సరాలకు లీజ్ తీసుకున్నటువంటిది చాణక్య రెడ్డి, ఆయన ఆంధ్ర ప్రాంతంకి ఎమ్మెల్యే. ఆయన తీసుకున్నాడు 10 ఏళ్ళు, మళ్ళీ వాపస్ కూడా ఇచ్చేసిండు, డబ్బులు కూడా వాపస్ తీసుకున్నాడు, వర్కౌట్ కాదని. 99 సంవత్సరాలు లీజ్ ఎవరికి లేదు, ప్రపోజల్ అసలు చట్టంలోనే లేదు, లీజ్ ఎవరు తీసుకోలేదు. ఇద్దరు రెడ్డీస్ కాంట్రాక్టర్, ఆ కాంట్రాక్టర్ కూడా ఆయన ఒక రెడ్డి చైతన్య రెడ్డి గారు, చాణక్య రెడ్డి గారు వదిలిపెట్టేసి వాపస్ తీసుకున్నాడు 10 ఇయర్స్కు. ఎందుకు వాపస్ తీసుకున్నాడు అంటే ఆయన స్కెల్టన్ ఇస్తే ఈయన మొత్తం వేరే పనులన్నీ చేయించుకోవాలి. ఈ మామూలులో మరి చేయించుకున్నా కూడా ఇవన్నీ ఎందుకని అతనే విత్డ్రా చేసుకున్నాడు, పైసలు ఇచ్చేసి వాపస్ అయిపోయింది. 10 సంవత్సరాలు చాణక్య రెడ్డి గారు తీసుకున్న లీజుని నువ్వు 99 సంవత్సరాలు శ్రీనివాస్ గౌడ్ తీసుకుండని చెప్పడంలో భావ్యమా అని అడుగుతా ఉన్నా. మీరు ఒక చదువుకున్నటువంటి వ్యక్తి సమాజంలో మనం రాజకీయాలకు వచ్చిన తర్వాత కొన్ని విలువలతో మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా 99 సంవత్సరాలు లీజు మీరు మంత్రి గారికి నేను చెప్పారు కదా, చూపించండి. మీరు మీ ముందరనే, మీడియా ముందరనే రేపు మీటింగ్ పెట్టి మీకు క్షమాపణ కోరి రాజకీయాల నుంచి శాశ్వతంగా వదిలిపెట్టుకొని వెళ్ళిపోతా. వద్దు బాబుగా, లేదు మేమందరం కూడా వదిలిపెడుతున్నాం. నువ్వు చూపించు, వచ్చే ఎలక్షన్లో మేమెవ్వరం కూడా మీకే అప్పచెప్తాం. ఎందుకు గెలిచిర్రు, అయిపోయింది. గెలిచిన తర్వాత మీరు కూడా నాలాగా నేను ఉద్యోగం చేసి వచ్చింది. మీరు మంచి వాతావరణం సృష్టించండి, మేము కూడా సహకరిస్తాం కదా. మేము ఏనాడైనా మిమ్మల్ని విమర్శించామా చెప్పండి? బ్యానర్లు చించినా విమర్శించలేదు, వేరే మాటలను విమర్శించలేదు. మీకు సమయం ఇవ్వాలా, మీకు కూడా కొంత సమయం ఇస్తే మీరు పనులు చేస్తారు కదా, మేము ఊరుకున్నాం ఎన్ని రోజులు. కానీ ఇక మీరు పనులు చేయకుండా నేను చేసిన పనుల మీద అబద్ధాలు మాట్లాడుకుంటూ పోతే మామూలు ప్రజలారా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మామూలు డెవలప్ కావాలని చెప్పి 6 నిమిషాలు కృషి చేసిన. ఆ హాస్పిటల్ ముందర టూరిజం హోటల్ ఎందుకు కట్టామంటే పేదవాళ్ళకు తక్కువ ధరకు అన్నం దొరకాలని, పేదవాళ్ళకు తక్కువ ధరకు రూములు దొరకాలని, పేదవాళ్ళు పడుకోవడానికి ప్లేస్ దొరకాలని,
అక్కడ 2 మెడికల్ షాప్లకు షాపింగ్ కాంప్లెక్స్లో ఇవ్వాలని, చిన్న చిన్న పిల్లల బట్టలకు ఒక షాప్ ఇవ్వాలని, వాళ్ళ అవసరాల గురించి హాస్పిటల్కి వచ్చి పోయేవాళ్ళు అవసరాల గురించి, ప్లస్ ఇక్కడ 12 ఐటీ టవర్లో 12 కంపెనీలు వచ్చినాయి అమెరికాకి సంబంధించినటువంటివి. రేపు వేరే దేశం వల్ల వస్తే మహబూబ్నగర్లో ఎక్కడ ఉండాలి, మహబూబ్నగర్ ప్రతిష్టకు తగ్గట్లు ఉండాలని మంచి ఏసీ రూమ్స్ కూడా దాదాపు 150 కోట్లతో ఆ కాంప్లెక్స్, టూరిజం కాంప్లెక్స్ని శాంక్షన్ చేశారు. మహబూబ్నగర్లో ఏదైనా పెళ్లి అయితే కూడా కాన్ఫరెన్స్ హాల్ పెద్దది, మీటింగ్లు అయితే కూడా పెద్ద పెద్ద ఐటీ టవర్, ఐటీ కంపెనీల మీటింగ్ అయితే కూడా ఒక మంచి ఏసీ 500 మంది 800 మంది కూర్చోడానికి అందులో ఒక ఏసీ పెద్ద హాల్ను నిర్మించినాం ప్లాన్లో. ఎవరైనా ఇతర దేశస్తులు ఐటీ కంపెనీ దగ్గర వచ్చి మీటింగ్ పెట్టినా పెట్టుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి అతి తక్కువ ధరలో పేదలకు అందుబాటులో ఉండే విధంగా అక్కడ ఒక టూరిజం ప్లాజాని ఏర్పాటు చేశారు. మీరు గాంధీ ఉస్మానియాలో చూసిన గాంధీ హాస్పిటల్లో గోడ ఉంటుంది, అందరు మూత్రం పోస్తుంటారు. నిమ్స్ హాస్పిటల్లో గోడ ఉంటుంది, మూత్రం పోస్తుంటారు. ఆ ప్లేస్లో ఇటువంటి అందమైనటువంటి కాంప్లెక్స్ అండి. యాజ్ ఇట్ ఈజ్ ఇది నమూనా, యాజ్ ఇట్ ఈజ్గా ఇదే కాంప్లెక్స్, అదే కాంప్లెక్స్లో ఈ రకమైనటువంటిది చూడండి. అందులో పార్కింగ్ ప్లేస్ కూడా దాదాపు ఒక 300 కార్లు పట్టేటట్టు అండర్గ్రౌండ్లో పార్కింగ్ తోవాము. అండర్గ్రౌండ్లో పార్కింగ్ తోసి స్లాబ్ కూడా వేసాం, అయిపోయింది. ఫుట్టింగ్స్, స్లాబ్, పార్కింగ్ స్లాబ్ మొత్తం అయిపోయింది. జస్ట్ 2 ఫ్లోర్లు మీరు స్లాబ్ వేస్తే హాస్పిటల్ ముందర ఒక ఫారిన్లో ఉండే విధంగా అత్యంత అద్భుతమైనటువంటిది, ఒక ఫారిన్లో ఉండే విధంగా అద్భుతమైనటువంటి ఈ కాంప్లెక్స్ అక్కడ ఉంటే ఎవరైనా చూస్తే దీన్ని, ఎవరైనా చూస్తే ఇది మహబూబ్నగరా, అమెరికానా, లండనా ఇది అనే రీతిలో ఇంత అద్భుతమైనటువంటి కాంప్లెక్స్ 150 కోట్లు టెండర్లు అయిపోయి అంటే ఇమీడియట్గా చేసుకోవాలంటే వాళ్ళు కూడా అనుమతిస్తారు. కొత్తగా అనుమతులు అంటే మళ్ళీ దొరకవు. కనుక చెక్ డ్యాములు కూడా హన్వాడలో 8 చెక్ డ్యాములు, గొండ్యాల నుంచి పోయేటువంటి మొత్తం టోటల్గా బంపర్ టు బంపర్ అన్నట్లు చెక్ డ్యాములు కట్టాలని చెప్పి 2 కట్టాము. 4 టెండర్స్ అయినాయి, నత్తనడక నడుస్తూ ఉన్నాయి. 4 తర్వాత ఇంకా 5 ప్రపోజల్ ఉన్నాయి. ఈ మొత్తం కట్టినట్లయితే వేపూరు, రామన్నపల్లి, వేపూరు నుంచి పై వరకు టోటల్గా చెక్ డ్యామ్లో 350 రోజులు నీళ్లు ఉండేట్లు ఉంటుంది. అత్యంత అద్భుతంగా కనిపిస్తుంది, సరస్సు మాది కనిపిస్తుంది. కనుక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను ఇంకా 3-4 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత మాట్లాడదాం అనుకున్నా. కానీ నా మీద ఎమ్మెల్యే గారే మంత్రి గారికి, సార్ ఇది 99 ఏళ్ళు మాజీ మంత్రి తీసుకున్నాడు సార్ అని చెప్పడం చాలా బాధ కలిగింది నాకు. నిన్న సాయంత్రం మా తమ్ముళ్ళు, మా ప్రెస్ మిత్రులు ఫోన్ చేస్తే నాకు చాలా బాధ అనిపించింది. నిజంగా కళ్ళకి నీళ్ళు తిరిగినామంట రాత్రి. అరే ఇంత డెవలప్ చేసిన తర్వాత, ఇంత నేను అభివృద్ధి చేసిన తర్వాత స్టేడియం పోతే నేను కనిపిస్తలేనా, బ్యానర్స్ చేయడం ఏంటి? వెంకటేశ్వర స్వామి గుడికి పోయినా ఇలా, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే ఆ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర పూజలు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. మా గుడి పని చేసినాడు, మీరు వచ్చి కరెంట్ ఇప్పించి ఆదుకున్నారు సార్. బయట బ్యానర్కి వెళ్తే అన్ని బ్యానర్లు ఉన్నాయి, మీ బ్యానర్ మున్సిపాలిటీలో చించేసి ఇస్తారని పూజారులు బాధపడ్డారు. బ్యానర్ చించేస్తే ప్రజలు గుండెల్లో చించేస్తారా? ఈ చౌరస్తాలు మార్చేస్తారా? రోడ్లు మార్చేస్తారా? స్టేడియంలు మార్చేస్తారా? గుళ్ళు మారుస్తారా? దర్గాలు మారుస్తారా? చర్చు శిల్వకుట్టలు మారుస్తారా? మన్నెంకొండ రోప్వే హాస్పిటల్ పోయిన తర్వాత ఈ హాస్పిటల్ ఎవరు కట్టిందంటే శ్రీనివాస్ గౌడ్ తెచ్చిండని చెప్పరా? శ్రీనివాస్ గౌడ్ స్లాబ్లు వేసిండ్రు, గోడలు కట్టిపోయిండు, ఇప్పుడు వీళ్ళు ప్లాస్టింగ్ చేపిస్తున్నారు మెల్లగా అన్నారా? మీరు మంచి పనులు చేసిన వాళ్ళు మీరు హర్షిస్తాం కదా. 2.5 ఏళ్ళు మీరు ఎమ్మెల్యే పోయిన తర్వాత మీరు ఏం చేసిండ్రు మీరు చెప్పండి. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు చేయండి. ఈ పనులు చేస్తే కూడా మంచి పేరు వస్తుంది కదండి. ఎందుకు చెప్పండి? పబ్లిక్ ప్రశాంతంగా ఉండాలి అని మేము కోరుకుంటా ఉన్నాం, మంచిగా ఉండాలి అని కోరుకుంటాం, మా అందరు బాగాలని కోరుకుంటున్నాం, మౌన మంచిగా కావాలని మేము కోరుకుంటున్నాం.
రాత్రి నవలు ఎక్కడ పోయినా మామనార్కి ఏ రోడ్డు తీసుకుపోవాలి, మామనార్కు ఏం పార్క్ తీసుకుపోవాలి, మామనార్కు ఏమొస్తుంది, ఏం చేయాలి అని రాత్రి పగలు కలలు కానీ కష్టపడి రెక్కలు బొక్కలై ఒక్కొక్కసారి 3 సార్లు 4 సార్లు తిరిగి హాస్పిటల్లో పడ్డారంటే పోయి పట్టుకుని 2 సంవత్సరాలు కరోనాలో కష్టాలు చూసినా, కరోనాలో చావులు చూసినా, డాక్టర్లు చనిపోతే కూడా ఎవరైనా పరిస్థితి చూసినా, రేపు భవిష్యత్తులో నా మహబూబ్నగర్లో ఎవరు చనిపోవద్దు, ఏ వైరస్ వచ్చినా ఎంత తట్టుకునే శక్తి ఈ హాస్పిటల్కి ఉండాలని ముఖ్యమంత్రి గారిని అడిగి నేను ఒక హాస్పిటల్ ఉన్నాక ఇంకో హాస్పిటల్ ఇవ్వరు, కానీ ఒక హాస్పిటల్ ఉన్నాక మరొక హాస్పిటల్ ఇచ్చిన 1000 పడకల హాస్పిటల్ ఇచ్చినానండి. నేను కట్టిన 1000 పడకల హాస్పిటల్ బిల్డింగ్లు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మహబూబ్నగర్లో అలాంటి బిల్డింగ్ ఒక్కటి చూపియండి. మెడికల్ కాలేజ్ బిల్డింగ్లు ఒక్కటి చూపియండి. ఎన్ని కేజీబీబీ స్కూల్ కట్టినాం చూపించేయండి. 125 కోట్లతో మైనార్టీ స్కూల్ తెచ్చినాం, కంప్లీట్ చేయండి. బీసీ ఎస్సీ ఎస్టీ గురుకులాలకు కూడా ప్లేస్ చూసినాం, ఓసీ గురుకులాలను కూడా ప్లేస్ చూసి పెట్టినాం జియో ఇష్యూ కాగానే. కనుక దయచేసి మీడియా ద్వారా వాళ్ళని అడుగుతా ఉన్నా, నేను ఏ పదజాలాలు వాడినా, నా భాష ఏంటి, నా ఆవేదన ఏంటి మీరు అర్థం చేసుకొని వారి దృష్టి తీసుకొచ్చి ఆ బ్యానర్ నించుడు, ఐవల కొట్టుడు, వాళ్ళ పిల్లలతో చేయించుడు, ఏం తిన్నట్టు అది మంచి పద్ధతి కాదు. అది రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు. మాకన్నా మీరు రైతు బంధు ఎక్కువ ఇస్తారని, మాకన్నా ఎక్కువ మహిళలకు పెన్షన్ ఇస్తారని, ముసలి వాళ్ళకి ఎక్కువ పెన్షన్ ఇస్తారని, రైతు బీమా ఇస్తారని, దళిత బంధు ఇస్తారని, బీసీలకు ఎన్నో హామీలు ఇచ్చినందుకు మిమ్మల్ని అధికారంలో పెట్టింది. అవి దృష్టి పెట్టండి, అవి కంప్లీట్ చేస్తే మరోసారి మీకు అవకాశం ఇస్తారు. ప్రజలు ఎన్నిసార్లు అవకాశం ఇస్తే ప్రజల ఇష్టం, మీకు మంచిగా అనిపిస్తే ప్రజల ఇష్టం. మేము అన్నీ చేసినామంటలేము, మేము కొన్ని చేయలేదు, ఇంకా చేసేటి ఉండే, కొన్ని అక్కడక్కడ పొరపాట్లు జరిగినాయి. మళ్ళీ భవిష్యత్తులో భగవంతుడు అవకాశం ఇస్తే ఇప్పుడు జరిగిన అవకాశాన్ని, ఇప్పుడు జరిగినటువంటి పొరపాట్లని ఒక్క పొరపాటు కూడా లేకుండా, ఏ ఒక్క వ్యక్తి కూడా ఇబ్బంది కలగకుండా, ఏ ఒక్క కుటుంబానికి ఇబ్బంది కలగకుండా, ఏ ఒక్క వర్గానికి ఇబ్బంది కలగకుండా అవన్నీ సరి చేసుకొని ఈ మహబూబ్నగర్ అత్యంత అద్భుతంగా డెవలప్ చేయాలనే ఆలోచన తప్ప వేరే ఏం లేదు. మహబూబ్నగర్ డెవలప్మెంట్ గురించి ఎంత కాంప్రమైజ్ అయినా సరే, అన్ని ఏదైనా సరే కాంప్రమైజ్, ఈ మహబూబ్నగర్ అభివృద్ధి నా లక్ష్యం, పేదల అభ్యున్నతి నా లక్ష్యం, కులాలకు మతాలకు ఆదరించి వాళ్ళు ఆదుకోవడమే మా లక్ష్యం, అంత తప్ప ఏం లేదు. నేను మహబూబ్నగర్కి వచ్చింది హైదరాబాద్ కన్నా బ్రహ్మాండంగా మహబూబ్నగర్ పట్టణంగా తీర్చిదిద్దాలని ఒక ఆశయంతో వచ్చింది తప్ప వేరే లేదు. వచ్చిన క్రమంలో రకరకాలుగా అన్ని ఏళ్ళు చక్కగా రకరకాల జరిగి ఉండొచ్చు, మీరు మాకన్నా బాగా చేస్తామని ప్రజలు భావించి ఉండొచ్చు, మరి ఆ పని చేసి చూపించండి. కానీ ఒక మంత్రి గారికి నా మీద చెప్పి ఏ ఆధారం లేకుండా 8 నెలలు అయితే కూడా అదే మాట చెప్తున్నారు. మరి ఒక కాగితం తెచ్చి విలేకరులకు చూడ 99 సంవత్సరాలు శ్రీనివాస్ గౌడ్ ఎవరు మరి అన్నక తమ్మునికా బావక బామారికా ఇచ్చిండు, చూపించండి. కట్టింది ప్రభాకర్ రెడ్డి, 10 సంవత్సరాలు తీసుకున్నది చాణక్యరెడ్డి, ఉన్న చాణక్యరెడ్డి కూడా వెళ్ళిపోయాడు, వాపసు వెళ్ళిపోయాడు. 10 సంవత్సరాలు ఇచ్చిన ఆయన కూడా 99 సంవత్సరాలు అని చెప్పి నా మీద నిందమపడము, ప్రజలలో ఒక దుర్మార్గంగా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసం? మీరు దృష్టి పెట్టాల్సింది మహబూబ్నగర్ అభివృద్ధి పైన, మీరు దృష్టి పెట్టాల్సింది నిన్ను గెలిపించిన వాళ్ళ ప్రజలపైన, గెలిపించిన నాయకులపైన, గెలిపించిన ప్రజలపైన, మహబూబ్నగర్ అభివృద్ధి పైన పెట్టి చేయండి. నా అవకాశము, నా అవసరము ఉంది అంటే ఒక ఫోన్ చేపియండి, చిన్న ఫోన్ చేయండి. శ్రీనివాస్ గౌడ్ గారు మాకు ఇది అర్థమైతే ఏంటంటే ఉరికొస్తారు, మీ ఆఫీస్కి రమ్మని వస్తా, వచ్చి ఇది ఇట్లా చేద్దామని. మహబూబ్నగర్ అభివృద్ధి గురించి అహర్నిశలు మీరు ఏం చేయమని చేస్తాను తప్ప ఇక మీరు ఇవన్నీ రూమర్స్ సృష్టించడం బంద్ చేయండి, దయచేసి బంద్ చేయండి. ఇవన్నీ పనులు బంద్ చేయండి. మీరు ఇన్ని పనులు చెప్పినాయి కదా, ఇవన్నీ దాదాపు 1800 కోట్ల, ఇంకా ఎన్నో చేయాలనుకున్నాం, కానీ మీకు అధికారం వచ్చింది చేయండి. బర్డ్స్ ఎన్క్లోజర్ కేసీఆర్ పల్ల 25 కోట్లది టెండర్ అయ్యింది, డిఎఫ్ఓ గారు అడిగేది పని స్టార్ట్ చేయండి. 700 రకాల పక్షులు అందులో ఉండడానికి ప్లాన్ చేసినాం. దేశం నుంచి ఎక్కడి నుంచో చూస్తారు అక్కడ. దాని పక్కనే 26,000 ఎకరాల్లో జంగల్ సఫారీకి
ట్రెంచ్ కొట్టినాం, ఫెన్సింగ్ చేసినట్లయితే, అనేక రకాల వన్యప్రాణులను వదిలినట్లయితే పెద్ద జూ అవుతుంది. 26 ఎకరాలు ఇండియాలో ఎక్కడ లేదు. అతిపెద్ద జూ చూడడానికి ఇక్కడ వస్తారు, పర్యాటకులు వస్తారు. అది ఇప్పటికే 12 చిరుతపుళ్ళు వచ్చినాయని చెప్పి ఫారెస్ట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. టవర్ కట్టాం, అందులో పెద్ద చెక్ డ్యామ్ కట్టినట్లయితే బ్రహ్మాండంగా ఒక సరస్సు మాదిరిగా ఉంటుంది. లోపల ప్లానింగ్ చేశాం, చూడండి దయచేసి. పట్టపురం మైసమ్మ దగ్గర 15 కోట్లతో ఒక బడ్జెట్ హోటల్ ఉంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది. దయచేసి దాని మీద పెట్టండి. జేఎన్‌టు క్యాంపస్ తెచ్చిన కాలేజ్ కాదు, జేఎన్‌టు క్యాంపస్ పాలమూరు యూనివర్సిటీ అపోజిట్లో పాలిటెక్నికల్ కాలేజ్ బ్యాక్ సైడ్లో ఆ గుట్ట మొత్తం 50 ఎకరాల్లో జేఎన్‌టు క్యాంపస్ను ప్లాన్ చేశాను. జియో ఇష్యూ అయింది. దయచేసి దాన్ని త్వరితంగా ఏర్పాటు చేయడానికి ప్లానింగ్ చేయండి. మన్నెంకొండ రోప్వే, తెలంగాణలోని మొట్టమొదటి రోప్వే, 145 కోట్లతో రోప్వే, అన్నదాన సత్రము, పైన 100 రూములు, కళ్యాణ మంటపాలు, ఇవన్నీ టెండర్స్ అయ్యి ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఇక్కడ ప్లానింగ్ సాయిల్ టెస్ట్ చేసుకొని ఉండ్రి. మరి వాళ్ళు ఎక్కడ పోయిందో తెలియదు, పట్టుకొని అవి కూడా స్టార్ట్ చేయించండి. కింద అలివేలు మంగమ్మ దగ్గర 15 కోట్లతో బడ్జెట్ హోటల్ శాంక్షన్ అయింది. గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ కూడా వేసాం. జస్ట్ మీరు గోడలు కట్టి ప్లాస్టింగ్ చేస్తే భక్తులు వచ్చిపోయే వాళ్ళకు అక్కడ ఉండడానికి మంచి వసతి ఏర్పాటు అవుతుంది. అదేవిధంగా మైనార్టీ స్కూల్ 125 కోట్లతో మైనార్టీ స్కూల్ వీరన్నపేటలో స్థలం కేటాయించడం, ఒక బ్లాక్ స్లాబ్ వరకు కూడా వచ్చింది. 6 స్కూళ్ళు 6 జూనియర్ కాలేజ్ ఒకటే ప్లేస్లో మహిళల ఉమెన్ అండ్ చిల్డ్రన్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇద్దరికి ఉంది. దానిలో 25% బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీలకు కూడా ఉంది దానిలో రిజర్వేషన్. కనుక ఇమ్మీడియట్గా అన్కంప్లీట్ ఉన్నదాన్ని మీద దృష్టి పెట్టండి. ఐటీ కారిడార్ నుంచి బైపాస్కు 50% రోడ్ అయింది. కొత్త రోడ్ 100 ఫీట్ రోడ్ ఉంది. మళ్ళీ భూత్పూర్ రోడ్డు జడ్చల రోడ్డు కాకుండా అదనంగా ఇంకొక రోడ్డు 50% అయింది. దాన్ని అటాచ్ చేసినట్లయితే మన మామ్నగర్ అనేది నేషనల్ హైవే పోయి అన్నట్లుంటుంది. ఇప్పుడు మామ్నగర్ ఎక్కడుందంటే భూత్పూర్ నుంచి లెఫ్ట్ చూపించాలి, ఆడ జడ్చల లెఫ్ట్ చూపించాలి. ఇప్పుడు మన రోడ్ కంప్లీట్ చేస్తే వెల్కమ్ టు మామ్నగర్ అని అక్కడనే బోర్డు పెట్టుకోవచ్చు. మామ్నగర్ అనేది పెరుగుకుంటా హైవేకి తగిలితే ఫ్యూచర్ గూగుల్ మ్యాప్లో కూడా హైవే బెంగళూరు హైవే మీదనే మామ్నగర్ టౌన్ ఉంది అనేటట్టు చెప్పుకోవడానికి ఉంటుంది. కానీ ఆ ప్లాన్తో 50% రోడ్ వేసిన దాని మీద దృష్టి పెట్టాను. తొందరగా ఎస్పీ ఆఫీస్ ఫౌండేషన్ చేసినాం, జియో ఇష్యూ అయింది. మంచి ఆధునికమైనటువంటి ఎస్పీ ఆఫీస్ కట్టండి. ఫ్రూట్ మార్కెట్ కూడా బస్టాండ్ ముందర పేద అట్టి పండ్లు బండ్లు అమ్ముకునే వాళ్ళకు మనం తినే పండ్లు దుమ్ముదూలు పడుతున్నాయని చెప్పి ఫ్రూట్ మార్కెట్ కూడా డబ్బులు శాంక్షన్ అయినాయి. దయచేసి అది ఎక్కడ ఉందో తీసి దాని మీద చేయండి. హన్వాడలో ఒక స్టేడియం ఏర్పాటు చేయడం జియో ఇష్యూ అయింది. తొందరగా హన్వాడలో స్టేడియాన్ని కంప్లీట్ చేయండి. హన్వాడలో 2 బీసీ హాస్టల్ తెచ్చాను, ఒక ఎస్సీ హాస్టల్ తెచ్చాను. దానికి ప్రైవేట్ బిల్డింగ్లో ఉంది. ఒక జూనియర్ కాలేజ్ కూడా తీసుకొచ్చాను, మహిళా జూనియర్ కాలేజ్ కూడా వచ్చింది. మరి దానికి మంచి ప్లేసులు ఏర్పాటు చేయండి. సింథటిక్ ట్రాక్, ఒలింపిక్ స్థాయిలో సింథటిక్ ట్రాక్ 25 కోట్లతో శాంక్షన్ అయింది స్టేడియంలో. స్పోర్ట్స్ హాస్టల్ శాంక్షన్ అయింది, తీయండి. కొత్త ప్రపోజల్ పోయి గవర్నమెంట్కు శాంక్షన్ అయ్యి బడ్జెట్ రిలీజ్ అయ్యి టెండర్ అయ్యే లోపల సంవత్సరం అవుతుంది. ఇది రెడీమేడ్ అన్నం ఉడికిన ముందు తీసుకొని తినాలి. దయచేసి దాని మీద పెట్టండి. ఇండోర్ స్టేడియంలో ఏసీ అన్ని మిగిలిపోయిన పనులు ఉన్నాయి, అవి కంప్లీట్ చేయండి. మెట్టిగడ్డలో మార్కెట్ కంప్లీట్ చేశాను. పేద మధ్యతరగతి వాళ్లకు చిన్న చిన్న షాపులు పెట్టుకోవడానికి, పేద మధ్యతరగతి కుటుంబాలు డిపాజిట్ చెల్లించలేని వాళ్ళకు ఒక ఎలక్ట్రానిక్, ఒక కింద ఒకటి ఫ్రూట్ మార్కెట్, కూరగాయల మార్కెట్ ప్లస్ ఎలక్ట్రానిక్ మార్కెట్, మూడింటికి ప్లానింగ్ చేశాము. ఆ కాలేజీలు ఒప్పించి కష్టపడి కట్టాము. అది తొందరగా ఇనాగరేట్ చేసుకొని పేదవాళ్ళకు కేటాయించినట్లయితే మరి అది బాగుంటుంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు 25 కోట్ల జియో ఉంది, చూడండి. కొత్త జియో ఉంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇమ్మీడియట్గా కట్టేయండి. ఎదురా బైపాస్ దగ్గర 25 కోట్లతో జియో ఇష్యూ అయింది, అక్కడ కట్టేయండి. ఇక్కడ కట్టిన పర్పస్ వేరు. మేము పేద మధ్యతరగతి కుటుంబాలకు షాపులు ఇవ్వడానికి. దీనిలో స్కిల్ డెవలప్మెంట్ పెడుతుండని ఏదో పేపర్లు ఎక్కడ విన్నా, అది వద్దండి. కట్టింది దేని కొరకు దానికి వాడి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇంకో దగ్గర కట్టండి, అది కూడా జియో ఇష్యూ అయింది. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దగ్గర షాపులు మార్కెట్ కంప్లీట్ అయింది. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ 50% కంప్లీట్ అయింది, దాన్ని కంప్లీట్ చేయండి. మార్కెట్ రోడ్లో మార్కెట్ నేను ఉన్నప్పటి వరకు స్లాబ్ వరకు వచ్చింది పని, మళ్ళీ ఆగిపోయింది. ఫిష్ మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్ దానిలో ఉంది. పక్కనే
రైతు బజార్ కూడా రైతులకు ఆధునీకరణ చేసేటువంటి రైతు బజార్ కూడా పక్కనే దాన్ని మోడరేట్ చేసేది ఉంది. అవన్నీ పనులు ఆగిపోయినాయి, మధ్యంతరంగా ఆగిపోయినాయి. స్లాట్ హౌస్ స్లాబ్లు కట్టడం మొత్తం టోటల్ అయిపోయింది, ఒక మిషనరీ వచ్చి పెట్టాలంతే. స్లాట్ హౌస్ కూడా 90% పని అయిపోయింది, 10% పని మాత్రమే ఉంది. తర్వాత ఐటీ టవర్ 2 బాయ్స్ కాలేజ్ ముందర ఇంజనీరింగ్ ఆఫీస్ దగ్గర ఐటీ టవర్ 2 కూడా ప్రపోజల్ ఉంది టౌన్లో, దాని మీద కూడా దృష్టి పెట్టండి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కింద కరివైన 80% వర్క్ అయింది. జస్ట్ కాలువలు తవ్వితే మహబూబ్నగర్ మండలం మొత్తం నీళ్ళు వస్తాయి. ఉదండపూర్ దగ్గర కాలువలు తవ్వితే అది కూడా దాదాపు అయిపోయింది. హన్వాడ మండలం మొత్తం నీళ్ళు వస్తాయి. అక్కడ నుంచి దేవరకద్ర, కోస్గి, కొడంగల్ అవన్నీ ఒకవేళ అక్కడ వేరే ప్లానింగ్ ఉన్నా మక్తలు ఇవన్నీ తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. హజ్ హౌస్ స్లాబ్ వేసి పెట్టాను, హజ్ హౌస్ని కంప్లీట్ చేయండి. హజ్ హౌస్ని తర్వాత టౌన్లో 100 కోట్ల జీవో తీసుకొచ్చినాం, టెండర్స్ అయ్యి చాలా వరకు మరి అవి కంప్లీట్ కాలేదు. ఒకవేళ మీకు మేము పెట్టే పనులు ఇష్టం లేకపోతే వేరే పనులైనా 100 కోట్లు ఇమ్మీడియట్గా చేయండి. ఆ 100 కోట్లు మళ్ళీ ఉట్టి మురిగిపోతాయి. అదనంగా 60 కోట్లు టీయూఎఫ్ఐడిస్ కింద 60 కోట్లు టెండర్స్ అయ్యి రామాయపల్లి వర్షం వస్తే మునిగిపోతుంది. కొంతవరకు కంప్లీట్ చేసినాం, మిగతా డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవన్నీ కంప్లీట్ చేయండి. దాదాపు 278 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం కూడా జియో ఇష్యూ అయింది. కన్సల్టెంట్ ద్వారా మొత్తం లెవెల్స్ చేసి పెంచినాము 1 ఇయర్ కష్టపడి. జస్ట్ ఇప్పుడు టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి పిలవాలంతే. మనం పై అధికారులను, పై మంత్రులను అడగడానికి కూడా టెండర్లు అయిపోయి అంతే ఇమ్మీడియట్గా చేసుకోవాలంటే వాళ్ళు కూడా అనుమతిస్తారు. కొత్తగా అనుమతులు అంటే మళ్ళీ దొరుకుతాయి.